స్కాన్ అయిన ప్రతిసారి ప్రెగ్నెంట్ మదర్ మనల్ని అడిగే కామన్ క్వశ్చన్, మేడం బేబీ బాగుందా, నా డెలివరీ డేట్ ఎప్పుడు అని. స్కాన్ చేసిన ప్రతిసారి డెలివరీ డేట్ మారుతుందా? హాయ్, నేను డాక్టర్ దివ్యతేజ బొమ్మిరెడ్డి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, కార్తికేయ హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. మొత్తం ప్రెగ్నెన్సీ 40 వీక్స్ డ్యూరేషన్. సో డెలివరీ డేట్ ఎలా లెక్కేయడం జరుగుతుందంటే, మీ లాస్ట్ మెన్సెస్ డేట్ అంటే మీకు ముట్టు నిలబడిన లాస్ట్ తేదీ నుంచి 40 వారాలు లెక్కేయడం యాడ్ చేసేయడం వల్ల వచ్చే డేట్ని మీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ రెగ్యులర్ డేట్ అంటే ఎవ్రీ 28 to 30 డేస్ డేట్ రాదు కదండి. సో ఇర్రెగ్యులర్ డేట్స్ ఉన్న వాళ్ళకి మొదటి 3 నెలల్లో ఎన్టీ స్కాన్ ద్వారా కానీ డేటింగ్ స్కాన్లో కానీ డెలివరీ డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్కి మీ మెన్సెస్ డేట్కి కనుక వచ్చిన డిఫరెన్స్ 1 వీక్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, స్కాన్లో వచ్చిన డెలివరీ డేట్ని మీ డెలివరీ డేట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంత తర్వాత జరిగే స్కాన్స్లో బేబీ నెలకు తగ్గట్టు ఎదుగుతుందా లేదా అని చూస్తామే కానీ మీ డెలివరీ డేట్ చేంజ్ అవుతూ పోదు. ఉదాహరణకి ఒక 10 years బాబు కనుక వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో పోలిస్తే తక్కువ వెయిట్ ఉంటే వాడి వయసు తగ్గించి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అని చెప్పం కదండి. అదేవిధంగా 9 నెలల గర్భిణి స్కాన్కి వచ్చినప్పుడు పిండం 9 నెలలకు లేకుండా 8వ నెలలాగా అనిపిస్తుంది అనుకోండి, దానికి అర్థం బిడ్డ నెలలు తగ్గట్టు ఎదగడం లేదనే కానీ డెలివరీ డేట్ ఇంకొక నెల ఎక్స్టెండ్ చేసి లేట్గా ఇవ్వడం కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే డెలివరీ డేట్ అనేది మీ లాస్ట్ మెన్సెస్ డేట్ నుంచి కానీ లేదు మొదటి 3 నెలల్లో జరిగే స్కాన్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.